హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. చూడండి, ఇది అంజీరా చెట్టు. ఇది కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఎరువు వేస్తాం కొంచెం లోడి. చూస్తారు కదా, కొంచెం ఎరువు వేద్దాము. ఇట్లాగా లూజ్ చేసుకోవాలి మట్టిని. ఇట్లాగా లూజ్ చేసుకొని లూజ్ చేసుకోవాలి. ఏర్లు దెబ్బకు తినకుండా చూడు, పైనే ఉంది ఏరు. అలాగే ఏర్లు దెబ్బ తినకూడదు. ఇట్లాగా చూడండి, ఇట్లాగా చూసారా, ఇట్లా వేసుకోవాలి. ఎరువు వేసుకుంటే అంటే కాయలు వచ్చే టైం కదా, ఇప్పుడు కానీ ఎరువు వేసుకుంటే బాగా కాయలు వస్తాయి. అలాగే మొన్న రేకాయల చెట్టు తెచ్చాను కదా నేను, దానికి కూడా వేస్తాను. చూస్తున్నారు కదా, చూడండి. చూడండి, ఇట్లా వేసుకోవాలి. మట్లో ఇట్లా కలిపియాలి. ఇట్లాగా అలాగే ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లాగా చూసారు కదా, మట్టి ఇట్లా కలుపుకోవాలి. పైన ఇవ్వకుండా మనం లోడాం కదా మట్టిని, అట్ట మట్టిలో లోడుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే దీనికి కూడా వేద్దాము. ఇది స్ట్రాబెర్రీ చెట్టు. చూస్తారు కదా, స్ట్రాబెర్రీ చెట్టు. దీనికి కూడా ఎరువు చూసారా, ఎరువు వేసాను. ఇలా కలుపుకోవాలి. దీనికి కూడా ఇట్టే కలుపుకుంటే వాటర్ వేస్తూ చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మల్బరీ చెట్టు. మల్బరీ నేను మొన్న దాని చెట్టు చాలా పెద్దదిగా ఉన్నింది కదా, పొడవుకి కట్ చేసేసాను కదా. ఇది కట్ చేశాక ఇది కొమ్మలు పెట్టి, ఇది చూడండి కాయలు. చూసారా, ఇట్లా కాయలు వచ్చేసాయి కొమ్మలు కట్ చేశాక. చూస్తున్నారు కదా, ఇంకా కనిపిస్తున్నాయి కదా. చూడండి, కాయలు బాగా వచ్చాయి. ఇప్పుడు కాయలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇట్లాగా ఎరువుని కొంచెం వేసుకుంటే బాగా చెట్లు బాగా వస్తాయి, కాయలు పెద్దగా వస్తాయి. చూసారు, ఏర్లు దెబ్బ తినకుండా అట్లా వేసుకోవాలి. చూస్తున్నారా, ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. అలాగా ఇట్లా కలిపేసుకోవాలి మట్టిలో ఎరువుని. ఇట్లా ఎరువు మట్టి కలుపుకోవాలి. అలాగే నిమ్మ చెట్టుకి కూడా వేస్తాము. చూసారు కదా, ఇది స్వీట్ లెమన్. ఇది స్వీట్ లెమన్ అని చూస్తారు కదా, పూత వేస్తూ ఉంది బాగా. ఇప్పుడు దాన్ని బాగా పూత వేస్తూ ఉంది. చెట్టు నిండా పూత వస్తూ ఉంది. చూసారు కదా, దాన్ని పూత వస్తూ ఉంది, కాయలు వస్తున్నాయి. ఇప్పుడు కానీ మనకు వస్తే ఎరువు వేస్తే ఇంకొంచెం బలంగా బాగా వస్తాయి చెట్టుకి. చూసారా, చూడండి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా వేద్దాం ఎరువు. 15 రోజులకు ఒకసారి కానీ మనం ఇట్లా కానీ వేసుకుంటే చెట్లు బాగా వస్తాయి. చూసారా, ఇట్లాగా ఇది కూడా ఇట్లా వేసుకొని ఇట్లాగా కలుపుకొని నీరు అట్లా వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీనికి కూడా వేసాను. స్వీట్ లెమన్కి, మలబరికి, అలాగే దీనికి వేసాను. స్టార్ ఫ్రూట్కి, ఇది అంజీరాకి వేసాను. రేగి చెట్టుకి వేసాను. ఇప్పుడు వాటర్ పోసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎరువు వేసాం కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, చూడండి, ఇదిగో ఇది వేస్తున్నాను కొంచెం లైట్గా. చూస్తున్నారా, ఇట్లాగా లైట్గా చూడండి. కొంచెమే, కొంచెం ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే చచ్చిపోతాయి. చూస్తున్నారు కదా, లైట్గా కొంచెం అట్ట దూరంగా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి దూరంగా. వాటర్ ఎక్కువ పోయాలి. అర స్పూను చూసారా, ఇట్ట వేసుకొని ఇట్ట కలిపేయాలి. మట్టిలో కలిపేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇట్ట కలిపేసేయాలి. ఇట్ట వేసాక మట్టిని కలుపుకోవాలి.
కలిపేస్తే మట్టిలోకి వెళ్ళిపోయి బాగా చెట్టుకి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, అట్లాగనమాట. సరే, ఇప్పుడు వాటర్ పోసేస్తాం. చూస్తున్నారా, సరే బాగా వాటర్ పోయాలి. ఎరువు వేసినప్పుడు వాటర్ బాగా పోయాలి. చూడండి, బాగా పోయాలి. లేకపోతే మనం ఎరువుకి ఎన్ని శక్తి తట్టుకునే శక్తి కూడా దానికి ఉండాలి కదా, అందుకని బాగా వాటర్ పోయాలి. చూస్తున్నారా, ఇట్లా వాటర్ పోసేసుకోవాలి. సరే కదా, ఇప్పుడు చెట్లు ఆ బలానికి, మనం కూడా బలానికి ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా, అట్లాగే చెట్లకు కూడాను. చూస్తున్నారు కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.